ఐపీఎల్ 2025లో ఓనర్స్ తగ్గేదేలే అన్నట్టు ఒకరిని మించి ఒకరు క్వాలిటీ ప్లేయర్స్ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయితే ప్రతిసారి మన ఎక్స్పెక్టేషన్ని మించే ప్లేయర్లు ఎక్కువ కాస్ట్కి పోతుర్రు. అయితే లాస్ట్ ఇయరే మిచెల్ స్టార్క్ 24.75 క్రోర్స్ హైయెస్ట్, ఆయనే ఎక్కువ వేయండు అనుకుంటే క్వాలిటీ ప్లేయర్స్ కోసం మేము ఎక్కడ తగ్గము అన్నట్టు కొంటున్నారు ఐపీఎల్ ఓనర్స్. అయితే మీకు ఆల్రెడీ తెలుసు, రిషబ్ పంత్ ద హైయెస్ట్ బిడ్డర్ 27 క్రోర్స్. ఢిల్లీ ఆర్టీఎం యూజ్ చేద్దాం అనుకుంది, కాకపోతే లక్నో ఓనర్ మేము ఎవరికి వినము అన్నట్టు 27 క్రోర్స్ చెప్పేసిండు, అందరికన్నా హైయెస్ట్. సో లక్నో వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా కాపాడుకుంటుంది ఇప్పుడు రిషబ్ పంత్ పోవడం వల్ల. అయితే ఇప్పుడు మనం టీము ఏ ప్లేయర్ని తీసుకుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అట్లనే ఫస్ట్లో ఎంత మిగిలింది, టీం దగ్గర ఎంత మిగిలింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అట్లనే ఎన్ని స్లాట్లు మిగిలినాయి అనే విషయం గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ మూవ్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేసింది. మరీ హై రేటెడ్ ప్లేయర్స్ దగ్గరికి పోకుండా వాళ్ళ కండిషన్ సూట్ అయ్యేటట్టు కొన్నారు. వన్ ఆఫ్ ది క్లెవరెస్ట్ మూవ్స్ అవి అయితే అయితే నేను ఇంతకుముందు వీడియోలో అనాలిసిస్ చేసినట్టే మ్యాక్సిమం నా అనాలిసిస్ కరెక్ట్ అయింది. ఒకసారి చూద్దాం ప్లేయర్లను కొన్నాము. డెవిన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, విజయ్ శంకర్, సచిన్ రవీంద్ర వీళ్ళని కొన్నారు. అయితే ఇందులో నాకు క్లెవర్ మూవ్ అనిపించింది అంటే నూర్ అహ్మద్. చెన్నై పిచ్కి మస్తు సూట్ అవుతుంది నూర్ అహ్మద్. వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ మూవ్స్ అనిపించింది నాకైతే. ప్లస్ తక్కువ ప్రైస్కే వచ్చిండు, అది ఇంకా బెస్ట్ ఆప్షన్, బెస్ట్ చాయిస్. అయితే వాళ్ళకు ఇంకా మ్యాక్సిమం ఒక 2-3 ఫాస్ట్ బౌలర్స్ అయితే వాళ్ళ ప్లేయింగ్ 11 సెట్ అయిపోతుంది. అయితే వాళ్ళ దగ్గర ఎంత పర్స్ మిగిలిందో మాట్లాడుకుందాం. 15.60 క్రోర్స్ మిగిలి ఉన్నాయి. అట్లే 13 స్లాట్స్ ఉన్నాయి, 4 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ 4 మెంబర్స్ ఉన్నది. 4 మెంబర్స్లో ట్రెంట్ బోల్ట్, నమన్దీర్, రోహిత్ మిన్స్ అండ్ కరణ్ శర్మ, ఇంకెక్కువ ఎవరిని కొనలేదు. అయితే వాళ్ళ పర్స్ ఎంత ఉందంటే 26.10 క్రోర్స్ ఉంది. 16 అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయి. 7 ఓవర్సీస్ ప్లేయర్స్ వస్తున్నారు. వీళ్ళు ప్రతిసారి ఏం చేస్తారంటే డొమెస్టిక్ ప్లేయర్స్, అండర్ రేటెడ్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళని కొని వాళ్ళని మంచిగా ప్లేయర్ లెక్క తయారు చేస్తారు. ఇదే వీళ్ళ స్ట్రాటజీ. నెక్స్ట్ టీం వచ్చేసి కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ని ఉన్నది హైయెస్ట్. వెంకటేష్ అయ్యర్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అంటారు. ప్లస్ ఫైనల్లో మంచిగా ఆడింది కాబట్టి ఆయన ఎక్కువ ప్రైజ్ పెట్టిర్రు. నెక్స్ట్ వచ్చి క్వింటన్ డికాక్, డాషింగ్ ఓపెనరు, మంచిగా పవర్ హిట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చి గుర్బాజు, వికెట్ కీపరు. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రీ నోకియా. నెక్స్ట్ వచ్చేసి రఘువంశీ. తర్వాత వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే. అయితే మిచెల్ స్టార్కు ఈసారి లేడు కాబట్టి ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఆయనకి నోకియా ఉన్నాడు. రఘువంశీ మీకు ఆల్రెడీ తెలుసు, తోపాడతాడు. వైభవ్ అరోరా కూడా మంచిగా చేస్తాడు బౌలింగ్. అయితే ఇంకా ఆల్రెడీ బ్యాటింగ్ స్లాట్స్ ఆల్రెడీ మంచి బ్యాట్స్మెన్ పిక్ చేసుకున్నారు. నెక్స్ట్ బౌలర్ని పిక్ చేసుకుంటే బాగుంటుంది. అయితే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి స్పిన్నర్ జోలికి పోకుండా ఫాస్ట్ బౌలర్ని కొంటే బెటర్గా ఉంటుంది. అయితే వాళ్ళ దగ్గర 13 స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, 3 ఓవర్స్లీస్ స్లాట్స్ ఉన్నాయి అండ్ 10.05 క్రోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ ఎవరినైనా పిక్ చేసుకుని ఫస్ట్ మాట్లాడుకుందాము. నెక్స్ట్ వచ్చేసి చోఫ్రా ఆర్చర్ ఇంతకుముందు ఆల్రెడీ ఆర్ఆర్కి ఆడిండు, మంచిగా పర్ఫామ్ చేసిండు, ఆయన కూడా బెస్ట్ పిక్. నెక్స్ట్ వచ్చి మహేష్ తీక్షణ ఇంత తక్కువ వస్తుందని అసలు అనుకోలే. అయితే చెన్నై తీసుకుంటుంది అనుకున్నా, కానీ చెన్నై తీసుకోలే. ఎందుకు? ఒక వైల్డ్ గెస్ చేయండి. ఎందుకు అంటే ఆల్రెడీ నూర్ అహ్మద్ తీసుకుంది కదా, నూర్ అహ్మద్ ఆల్రెడీ మిస్టీ స్పిన్నర్, మళ్ళీ ఇద్దరు అయిపోతారు, అందుకే తీసుకోలేదు. బెస్ట్ పిక్ అది. అయితే తర్వాత వనిందు అసరంగా, తర్వాత ఆకాశ్ మధ్వాల్ కూడా నేను ఫుల్ కాస్ట్ కొడతాను అనుకున్నాను. ఈయన కూడా బెస్ట్ పిక్, మంచిగా మిడిల్ ఓవర్లో, డెత్ ఓవర్లో బాగా వేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి కుమార కార్తికేయ, మిస్టరీ స్పిన్నర్, ఈయన కూడా మంచిగా వేస్తాడు. ఓవరాల్గా వీళ్ళ దగ్గర 14 స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, 4 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి, 17.35 క్రోర్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే ఫాస్ట్ బౌలర్స్ కొంచెం లాగింగ్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్ పిక్ చేస్తే అయిపోతుంది అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ గురించి మాట్లాడేది ఫస్ట్ ఆశీష్ నెహ్రా గురించి మాట్లాడదాము. ఆశీష్ నెహ్రా బెస్ట్ స్ట్రాటజిస్ట్, ద బెస్ట్ కోచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇనాగ్రేషన్ అంటే ఫస్ట్ సీజన్లోనే కప్పు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు ఎవరైనా బై చేసిందో మాట్లాడుకుందాం. అబ్జర్వ్ చేస్తే మీరు మోస్ట్లీ ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ ప్రైజ్ పెట్టారు గుజరాత్ వాళ్ళు. మహమ్మద్ సిరాజ్ కానీ, కగిసో రబాడా కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, వాళ్ళు ఎక్కువ ప్రైజ్ పెట్టారు. ఎందుకంటే గుజరాత్ ఫాస్ట్ బౌలర్కి హెల్ప్ ఉంటుంది కాబట్టి, గుజరాత్ పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది కాబట్టి. వచ్చేసి బట్లర్ అయితే క్లెవర్ మూవ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే పైన శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఇద్దరు కొంచెం టైం తీసుకుని ఆడే ప్లేయర్స్ కాబట్టి బట్లర్ ఉంటే మధ్యలో వాళ్ళిద్దరిని
పుష్ చేసుకుంటా అట్లనే ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. ప్లస్ మంచి పవర్ హిటర్ కాబట్టి అది కూడా యాడ్ అయిపోతుంది. అది క్లెవర్ మూవ్. నెక్స్ట్ వచ్చేసి నితీష్ సాంధు నేను ఇంతకుముందు కూడా చెప్పిన మంచి ప్లేయర్. ఎమర్జింగ్ ట్రోఫీలో మస్తు ఆడిండు. లెఫ్ట్ హ్యాండర్, స్పిన్ మంచిగా ఆడతాడు, కింద పవర్ హిట్టింగ్ కూడా ఆడతాడు. మణిపాల్ లోమ్రో ఇంతకుముందు ఆర్సీబీకి ఆడిండు, ఆయన కూడా తోపాడతాడు. నెక్స్ట్ వచ్చేసి కుమారా కుషావర్, అనుజ్ రావత్, మనోజ్ సూత్ర. అయితే 17.50 crores పర్స్ రిమైనింగ్ ఉంది అండ్ 11 స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ 11 స్లాట్లో 5 ఓవర్సీస్ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ వచ్చి ఎల్ఎస్జి అని పేరు చెప్పగానే మీకు ఎవరి పేరు గుర్తొస్తో నాకు తెలుసు. అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రా పంత్ అంత కోతరని? ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. ఆ ప్రైస్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నెక్స్ట్ వచ్చేసి డేవిడ్ మిల్లర్ మస్తు చీప్కి వచ్చేసిండు అసలు. బెస్ట్ పవర్ హిటర్ ఇప్పుడున్న వరల్డ్ క్రికెట్లో. అయితే నెక్స్ట్ వచ్చేసి ఎడెన్ మార్కమ్, స్పిన్ వేయగలుగుతాడు, మంచిగా బ్యాటింగ్ కూడా చీకీ షాట్స్ మంచిగా ఆడతారు కాబట్టి ఆయన కూడా బెస్ట్ ఆప్షన్ అవుతాడు. మిచ్చల్ మార్స్ మంచి ఆల్రౌండర్, ఈయన కూడా బెస్ట్ పిక్, మంచి తక్కువ ప్రైస్కే వచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి ఆవేష్ ఖాన్ ఇంతకుముందు ఉన్నాడు, ఫాస్ట్ బౌలర్, మంచి ఫాస్ట్ బౌలర్, టెక్నిక్ హార్డ్ చేస్తాడు. అబ్దుల్ సమద్ మంచి పవర్ హిటర్. నెక్స్ట్ ఆర్యన్ జువెల్. అయితే వీళ్ళకు ఫాస్ట్ బౌలర్స్ బాగానే ఉన్నారు కానీ స్పిన్నర్స్ కొంచెం లాగింగ్ అనిపిస్తుంది. స్పిన్నర్స్ని కనీసం ఇద్దరు మంచి స్పిన్నర్స్ అన్న తీసుకుంటే బెటర్. అయితే వీళ్ళ దగ్గర ఇప్పుడు 14.85 crores పర్స్ ఉంది, ప్లస్ 13 అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయి, అందులో 4 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కింగ్స్ 11 పంజాబ్ రికీ పాంటిని కోచ్గా అపాయింట్ చేసినప్పటి నుంచి ఎక్కడ తగ్గుతలేదు. అయితే మీకు ఆల్రెడీ తెలుసు వీళ్ళెవరిని కొన్నారో, శ్రేయస్ అయ్యర్ని, నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్. అయితే ఇంతకుముందు రికీ పాంటిన్ ప్లస్ శ్రేయస్ అయ్యర్ కోచ్ కాంబినేషన్ మస్తు వర్క్ అయ్యండే, ఢిల్లీని ఫైనల్ దాకా తీసుకుపోయారు. చూద్దాం మళ్ళీ ఈసారి కూడా మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారా. పిక్స్ అయితే మంచిగానే పిక్ చేసిర్రు. గ్లెన్ మ్యాక్స్వెల్ మస్తు తక్కువకి వచ్చింది అసలు. మార్కస్ స్టోయినిస్ బెస్ట్ పిక్, మంచి ఆల్రౌండర్, మీడియం పేస్ వేస్తాడు మంచిగా, ఆ పంజాబ్ కండిషన్కి మస్తు సూట్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి నిహాల్ వదేరా మంచి పవర్ హిటర్, ఆయన కూడా తక్కువనే దొరికిండు. నెక్స్ట్ వచ్చేసి విష్ణు వినోద్. నెక్స్ట్ వచ్చి జయకుమార్ వైశాఖ్, ఆయన ఆర్సీబీ పిక్ చేస్తా అనుకున్నా, ఏమో ఆర్సీబీ అంతేం పోలే. ఎస్తాకరు ఇంతకుముందు ఎల్ఎస్జికి మస్తు పర్ఫామ్ చేసిండు, ఎస్తాకర్ కూడా మంచి బౌలరు. హర్ప్రీత్ బ్రా, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నెక్స్ట్ వచ్చేసి హర్షదీప్ సింగ్, ఇంకా ఆయన గురించి చెప్పడే అవసరం లేదు. ఆ డెత్తుల యార్కర్లు అవన్నీ ఇంకా చెప్పడే అవసరం లేదు. అయితే వీళ్ళ దగ్గర 22.50 crores పర్స్ ఉంది, ఇంకా 13 అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయి, అందులో 6 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. ఓవర్సీస్ ప్లేయర్స్ని ఇంకా కొనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ అసలు కేఎల్ రాహుల్ని 14 crores తీసుకుంటాం అస్సలు అనుకోలేదు. 14 crores మంచి మూవ్ అసలు ఢిల్లీ క్యాపిటల్స్ది. వాళ్ళ పవర్ హిట్టింగ్ చూడండి ఒకసారి, క్రిస్టన్ స్టబ్స్, ఫ్రెజమే గర్గ్, హారీ బ్రోక్స్, ఇంత మంచి పవర్ రేటింగ్ ఉంది. నెక్స్ట్ కిందికి వస్తే అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ. అశుతోష్ శర్మ ఇంత తక్కువ వస్తుంది అస్సలు అనుకోలేదు నేను. బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టీ నటరాజన్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, డెత్తుల నటరాజను స్టార్క్ యార్కర్లు వేస్తుంటే ఎట్లుంటుంది. బ్యాట్స్మెన్కి డాన్సరే. అట్లనే మోహిత్ శర్మ స్లోవర్ వన్లు మస్తు వేస్తాడు. మోహిత్ శర్మ స్లోవర్ వన్లు అసలు. ఢిల్లీ బౌలింగ్ స్పిన్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ ఫుల్లీ తోపు. బ్యాటింగ్ విషయానికి వస్తే అసలు ఫెజమేగర్కు, కేఎల్ రాహుల్, అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ ఎక్కడ వీక్ అని చెప్పాయి అసలు. తోపు ఉంది టీము, అసలు పిక్ చేసుకుంటాం గుండుబయ్య. ఇప్పుడు వాళ్ళ పర్స్ విషయానికి వస్తే 13.8 crores పర్స్ ఉంది, పర్స్ రిమైనింగ్ ఉంది, 12 అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయి, 4 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. ఈ ప్లేయర్స్తోనే అసలు ప్లేయింగ్ లెవెన్ ఫామ్ చేయొచ్చు ఢిల్లీ వాళ్ళు, అసలు అంత మంచిగా పిక్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చి ఆర్సీబీ గురించి మాట్లాడాలంటే, ఆర్సీబీ ఆప్షన్ గురించి మాట్లాడాలంటే, బాగుందన్న, నిజంగా బాగుందన్న అన్న డైలాగ్ గుర్తొస్తుంది నాకైతే. అయితే ఎవరెవరు పిక్ చేసుకొని ఒకసారి మాట్లాడుకుందాము. లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, జోష్ హెజల్వుడ్, ఫిలిస్ సాల్ట్, సుయేష్ శర్మ, రసిక్దార్ సల్మాన్. అయితే లియామ్ లివింగ్స్టన్ ఓకే, పవర్ హిటర్, మంచి స్పిన్నర్, పనికొస్తాడు. బెంగళూరు కండిషన్లో బాగా అనిపిస్తుంది. జితేష్ శర్మ కూడా ఓకే, కాకపోతే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఏం కాదు. కీపర్ లేడు కాబట్టి కీపర్ మంచి ఫ్యూచర్ యంగ్స్టర్ కాబట్టి ఓకే. నెక్స్ట్ వచ్చి హేజల్వుడ్ మన కండిషన్ అసలు యూజ్ అవుతుందా కదా నాకు అసలు డౌట్గా ఉంది. ఆయన కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. ఫిలిప్ సాల్ట్ కూడా మంచిగా వస్తాడు, ఆయన కూడా పవర్ హిటర్ కాబట్టి బెంగళూరు కండిషన్లో మంచిగా వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి సుయేష్ శర్మ స్పిన్, చూద్దాం ఎట్లా వేస్తాడో. మళ్ళీ సిద్ధార్థ్ సల్మాన్ బౌలింగ్ ఇంత బాగా వేసింది ఢిల్లీకి, ఆయన కూడా బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఎంత పర్స్ ఉంది అంటే 30.65 crores ఇంకా పర్స్ ఉంది. 16 అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయి, 5 ఓవర్స్ స్లాట్స్ ఉన్నాయి. బిల్ జాక్స్ని ఆర్టీఎం వాడి మ్యాక్సిమం చేసుకుంటారు కాబట్టి పైన పొజిషన్లు అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇంకొంచెం ఫాస్ట్ బౌలర్ని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద లాస్ట్ టీమ్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడాలంటే, ఎస్ఆర్హెచ్ క్లెవర్ మూసే చేసింది అనిపించింది. మెయిన్గా అయితే ఇషాన్ కిషన్ లెవర్ స్కోర్స్కి రావడం అంటే అసలు ఆశ్చర్యం నాకైతే.
అసలు ఇషాన్ కిషాన్ కోసం ఎవరెవరో ఫైట్ చేస్తుంటే మధ్యలో ఎస్ఆర్హెచ్ పోయి అసలు ఇషాన్ కిషాన్ని మస్తు క్లెవర్గా బై చేసింది. అసలు అదైతే క్లెవర్ మూవ్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి మొహమ్మద్ షమి కూడా బెస్ట్ ఆప్షనే. నెక్స్ట్ వచ్చేసి హర్షల్ పటేల్ కూడా బెస్ట్ మూవ్. హర్షల్ పటేల్ మంచి స్లోవర్ వల్ల మిక్స్ చేస్తాడు. ఎస్ఆర్హెచ్ కండిషన్ మన హైదరాబాద్ కండిషన్లో మస్తు యూజ్ అవుతాడు. అయితే ఇప్పుడు స్పిన్నర్ల విషయానికి వస్తే రాహుల్ చాహర్ అండ్ ఆడన్ చంపా మన హైదరాబాద్ స్పిన్కి అంత అనుకూలించదు పిచ్. కానీ చూద్దాం మళ్ళీ వీళ్ళిద్దరు ఎట్లా వేస్తారో. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మనకు ఆల్రెడీ తెలుసు పవర్ హిట్టింగ్లో కొంచెం ల్యాగ్ ఉండే. అభినవ్ మనోహరం తీసుకొని మంచి పని చేసారు. ఇంకా కొంచెం పవర్ హిట్టర్ తీసుకుంటే బెటర్. నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం ఫాస్ట్ బౌలర్స్ని తీసుకుంటే బెటర్. ఫాస్ట్ బౌలర్స్ కొంచెం లాగింగ్ అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే బెటర్. కాకపోతే మన దగ్గర పర్స్ తక్కువ ఉంది కాబట్టి యంగ్స్టర్స్ని ఎవరైనా పిక్ చేసుకుంటే బెటర్. మన దగ్గర పర్స్ ఎంత ఉందంటే 5.15 crores ఉంది. అవైలబుల్ స్లాట్స్ 12 ఉన్నాయి. ఓవర్సీస్ స్లాట్స్ ఒక 4 ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.